నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన తుంటి విరగటం చేత హాస్పిటలైజ్డ్ అయ్యారు. మొత్తానికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ అనే విషయం కూడా తెలుసుకోవాలన్న ఆతృతతో చాలా మంది యశోద హాస్పిటల్స్ దగ్గరికి రావటము, చాలా ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఆయనే ఒక వీడియో చేసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది సార్, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి? అంటే ఆయన తుంటి ఎముక విరిగిన మరుక్షణం, అంటే ఆయన పలగానే ఇమ్మీడియట్ గా యశోదాకి కబురు వెళ్ళింది. యశోద నుంచి ఒక స్పెషల్ టీం వెళ్ళింది ఆయన దగ్గరికి. వెళ్ళి వాళ్ళు ఎగ్జామిన్ చేసి చెప్పింది ఏంటంటే, హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అనేది ఒకటి. తుంటి సమస్య ఒకటే లేదు ఆయనకి, లివర్ పాడై ఉంది, ఆయనకి కిడ్నీ సమస్య ఉంది, చాలా కాలం నుంచి ఉంది ఆ ప్రాబ్లం ఆయనకి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాయి అనేది ఆయన భయం. అందుకని ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరు రావద్దు అని. పరామర్శలు పెరిగినాయి. చంద్రబాబు గారు వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళాడు, తర్వాత పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ వెళ్తున్నారు. ఎవరు రావద్దు, రావటం వలన ఇబ్బందులు ఉంటాయి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది అని డాక్టర్లు చెప్తున్నప్పటికీ ఎవరిని కాదనలేని పరిస్థితి ఉంది. అలాగే చాలా ప్రాంతాల నుంచి జనం స్వచ్ఛందంగా వెడుతున్నారు అక్కడికి. దాన్ని కూడా అవాయిడ్ చేద్దాం అనేది ఆయన ఉద్దేశం. ప్రధానంగా అంటే ఆయన ఈ యాక్సిడెంట్ వెనక, ఆయన పడిపోవడం వెనక రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి బయట. అయితే ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ వీడియోలో అది పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఆయన గొంతులో ఆ బాధ కూడా ధ్వనించింది. దాదాపు ఆయన రిక్వెస్ట్ చేశాడు ప్రపంచాన్ని, దీని గురించి అనవసరమైన విషయాలు స్ప్రెడ్ చేయవద్దు, అయిపోయింది అనే పద్ధతిలో. కానీ ఆయన ఆరోగ్యం అయితే క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు. లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ సమస్య ఉంది, ఆయనకి కొంచెం కష్టంలోనే ఉన్నాడు, ఆయన ఆరోగ్యపరమైనటువంటి కష్టంలో ఉన్నాడు, రికవర్ కావాలి. డెఫినెట్గా టైం తీసుకుంటుంది. వాళ్ళు ఏదో 6 వారాలు అని అంటున్నారు, కానీ ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే బలంగా ఉంది. ఇంకొంతకాలం హాస్పిటల్లోనే ఉంటాడు ఆయన డెఫినెట్గా. బయటకి రావటానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అయిపోవటం లాంటివి ఉండవు. ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అవ్వడు. ఒకవేళ ఆయన అంటే ఈ తుంటి సమస్య అయిపోయింది, ఆయన ఫిజియోథెరపీ చేస్తున్నారు, నడుస్తున్నాడు ఆయన నెమ్మదిగా. ఈ నడక కొంచెం వేగం పెరిగిన తర్వాత డిశ్చార్జ్ చేసి ఆయన ఇంటికి పంపించవచ్చు. కానీ ఆయన దీనిలో ఉంటాడు, వైద్యుల పరిరక్షణలో ఉండాల్సిన అవసరం అయితే బలంగా ఉంది కొంతకాలం పాటు, కొన్ని నెలలు. ఇమ్మీడియట్గా ఆయన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి అయితే లేదు. కాబట్టి పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెబుతారు అనేది ఇప్పుడు బయట చర్చ జరుగుతోంది. ఎవరికి అప్పచెప్తారు, కేటీఆర్కి అప్పచెప్తారా లేకపోతే హరీష్ రావుకి అప్పచెప్తారా అని. ఎవరికి అప్పచెప్తారు అనేది మీ అంచనా సార్? కేటీఆర్కే అప్పచెప్పాలి. యాక్చువల్గా ఆయన గెలిచుంటే ఈసారి ఆయన ముఖ్యమంత్రిని చేస్తాడు అనేటువంటి మాట కూడా వినిపించింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఏదో గొడవ జరిగింది, ఆ గొడవలో భాగంగా ఆయన పడిపోయాడని మాట్లాడుతున్నారు చాలా మంది. దీనికి కూడా ఒక బేస్ ఏంటంటే, అంటే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎవరిని ఎన్నుకోవాలి అనే దగ్గర చర్చ జరిగిందని, కేటీఆర్ పేరు ఆయన ప్రస్తావించాడని. కాదు, నా పరిస్థితి ఏంటి, మేమేమన్నా గాజులు తొడుక్కున్నామా అని హరీష్ రావు అన్నాడని, ఆ ఘర్షణ మధ్యలో ఆయన పడ్డాడని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది, కాన్స్పిరసీ థియరీ. ఈ ప్రచారాలన్నీ ఆయన దాకా వెడుతున్నాయి. ఇందులో వాస్తవం ఉంది అని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్ధరాత్రి జరిగింది ఇన్సిడెంట్, అర్ధరాత్రి జరిగింది. డాక్టర్స్కి కబురు వచ్చింది కూడా, దాదాపు 2 ఆ ప్రాంతాల్లో వెళ్ళారు వాళ్ళు. అందుకని ఆ టైం వరకు ఆ చర్చలు జరిగాయా అనేది ఒక అనుమానం. ఏదేమైనా అంటే ఇంకొక థియరీ, ఆయన బీజేపీ వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు అని. హరీష్ రావు బీజేపీ వాళ్ళు అంటే సీఎం అభ్యర్థిగా తీసుకెళ్తున్నారు, నెక్స్ట్ ఎన్నికలకి ఆయన నేతృత్వంలో ఎన్నికల్లోకి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. ఇలా తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ చుట్టూ రకరకాల పుకార్లు అలముకుని ఉన్నాయి ఇప్పుడు. ఈ పుకార్ల నేపథ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఆయన ముందుకు వచ్చాడు, కెమెరా ముందుకు వచ్చి
మాట్లాడే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా ఇలాంటి వీడియోలు వస్తాయి. ఆయన అంటే ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి అనటానికి కూడా ఇష్టపడలేదు. అలాగే ఆయన కావచ్చు, లేకపోతే ఆ పార్టీ కావచ్చు, వాళ్ళు ఈ పరాజయాన్ని పూర్తి స్థాయిలో జీర్ణం చేసుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఈ ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవబోతున్నామని బలంగా నమ్మారు వాళ్ళు. ఈ ఓటమి జీర్ణం కావటం లేదు. దాన్ని నెమ్మదిగా క్యాడర్కి కూడా జీర్ణం చేయాలి. తెలంగాణ జాతిపిత అనండి, లేకపోతే తొలి ముఖ్యమంత్రి అనండి అనే మాట్లాడుతున్నారు ఓపెన్గానే. కాబట్టి ముందు వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి. ప్రజలు మన్ని పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ అధికారంలోకి రావాలి తప్ప దానికి వేరే మార్గం లేదు. దగ్గరదారులు లేవు. అంటే ప్రభుత్వాన్ని కూల్చేయటం, ఇలాంటి దగ్గరదారులు లేవు అనేది ముందు వాళ్ళు భావించాలి. అసలు అట్లాంటి ఆస్కారం ఉంటుందా సార్? అంటే 39 స్థానాల్లో అయితే గెలిచారు. అట్లాంటి ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి పరిస్థితి అసలు ఉంటుందా? అంటే ప్రభుత్వం ప్రస్తుతం 75 సీట్లు కనుక గెలవగలిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు చాలా హాయిగా ఉండేవాళ్ళు, చాలా సేఫ్ జోన్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వాళ్ళకి ఒకే ఒకటి సిపిఐ నుంచి ఒక సీట్ వచ్చింది అంతే. 65 దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అమ్మకాలు, కొనుగోళ్లు, బేరాలు నడుస్తున్నాయి అనేది చాలా బలంగా వినిపిస్తోంది. పర్టికులర్ గా బీఆర్ఎస్ లోకి తెలుగుదేశం నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ పెద్దపీట వేశారు. ఆ రోజున మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇలాంటిది ఏదో ఆఫర్లు ఉన్నాయి. 6 ఖాళీలు ఉంచాడు ఆయన మంత్రివర్గంలో. ఈ 6 ఖాళీలు వీళ్లతో ఫిల్ చేయాలి. ఎవరైతే అట్నుంచి మనుషులను పట్టుకొస్తారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది. వాళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు ఈ ప్రచారాన్ని. మేము తలుచుకుంటే 20 మందిని కొనగలమని. సో ఈ అమ్మకాలు, కొనుగోళ్లు అనేవి కూడా విపరీతంగా మొదలైపోయింది. మార్కెట్ ఓపెన్ అయింది. బేరసారాలు నడుస్తున్నాయి. ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ లో గెలిచిన వాళ్ళు చాలా వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కుకట్పల్లి పేరు వినిపిస్తోంది. తర్వాత మల్లారెడ్డి పేరు వినిపిస్తోంది. దానం నాగేందర్ పేరు వినిపిస్తోంది. బయటకి 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మొత్తం 10 వరకు వెళ్లే అవకాశం ఉంది అనేది అయితే వినిపిస్తోంది. కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు మంత్రి పదవుల కోసం. అంటే ఇదే గొడవ ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతోంది. నెమ్మదిగా మొదలైంది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను మార్చుంటే, సిట్టింగులు అందరికీ సీట్లు ఇవ్వకుండా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టుని క్షుణ్ణంగా పరిశీలించి గనక టికెట్లు ఇచ్చుంటే ఈ ఓటమి జరిగేది కాదు అని కూడా బీఆర్ఎస్ వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికీ కరెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళు అనేది ఒక మాట. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్న వాళ్ళని ఆపి ఉండాల్సింది. ఇప్పుడు జగన్ గారు ఆ పని చేస్తున్నాడు. అక్కడ సిట్టింగులను మార్చి, అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ గందరగోళం మీద ఆయన దృష్టి పెట్టాడు. ఇటువంటి తప్పు అక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు నిన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించాడు. ఇప్పుడే అంటే కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయాడు ఈ పని అంటే, ఆయన దాదాపు 50 మందిని మార్చాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయనకి తెలుసు. కేటీఆర్ ఓపెన్ గా మాట్లాడాడు అది ఒక చోట. కానీ ఆయన భయపడింది ఏంటంటే ఈ 50 మంది సిట్టింగులకి కాదంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో పార్టీ కింద మారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు, దాని ప్రభావం పడి ఓటమి జరుగుతుంది అని బలంగా నమ్మాడు ఆయన. అందుకని సిట్టింగులకి ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపాడు. ఆ భయం నిజమయ్యే పరిస్థితి ఉంది. అలా లేకుండా ఉన్నప్పుడు కూడా ఓటమే వచ్చింది. అవును, అంటే తీసేసి ఉంటే నిర్మోహమాటంగా సిట్టింగుల్ని మార్చుంటే డెఫినెట్ గా ఇంకొక 20 సీట్లు గెలవగలిగేవారు, 20 నుంచి 30 గెలవగలిగేవారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. దీన్ని చూసే ఆయన ఇప్పుడు ఏపీలో మొదలు పెట్టాడు అని నెమ్మదిగా. అంటే 11 స్థానాలు అనౌన్స్ చేశారు. అది 50 వరకు వెళ్తుంది అనేది చెప్తున్నారు ఇప్పుడు ఏపీలో.
ఏపీ ఎలక్షన్స్ కి ఇదేదో ట్రయల్ మ్యాచ్ లాగా అయింది సార్ తెలంగాణ ఎలక్షన్స్. మొత్తానికి ఆయన మార్పు అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తున్నారు ప్రస్తుతం. అంటే కేసీఆర్ కోలుకుని ఉమ్, పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చి అంటే బహిరంగ ప్రజాక్షేత్రంలోకి వచ్చే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు. కానీ Right. డెఫినెట్ గా టైం పడుతుంది అది. Hmm. ఈ లోపు బలంగా మా మధ్య విభేదాలు లేవు, ఆవాజ్లో హమ్ ఏక్ హై అనేటువంటి నినాదాన్ని వాళ్ళు బలంగా తీసుకెళ్ళగలగాలి. Right. పార్టీ ఒక్కటిగానే ఉంది. ఈ పుకార్లకు తెరదించడం అనేది ఇప్పుడు ప్రధాన కార్యక్రమం ఉంది వాళ్ళ ముందు. ఆ టాస్క్ ఉంది. పుకార్ల కారు మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. అంటే కావాలని వాంటెడ్ గానే చేస్తున్నారు. అంటే వదంతి యుద్ధాలు చేయటం అనేది ఒక కొత్త వ్యూహంగా రాజకీయ పార్టీలన్నీ అనుసరిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. రకరకాల వదంతులు, ప్రతి దాని మీద ఒక వదంతి వ్యాప్తి చేసి ఈ పుకారు నేపథ్యంలో అవతల వాళ్ళని కిల్ చేయటం, వాళ్ళ ఇమేజ్ చంపేయటం అనే ప్రోగ్రామ్ జరుగుతోంది. Right. దీన్ని అడ్డుకోవడానికి ఏం చేస్తారు అనేది చూడాలి. డెఫినెట్లీ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్తే.